హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు కదండి. అయితే మరి ఈ పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు కదా! మరి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఓకేనా? సో చాలా మంది అంటుంది ఏంటి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, మనకి ఏదైతే యూట్యూబ్‌లో గాని దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది రేపు అంటే మే 31 అని చెప్తున్నారనమాట. సో అది నిజంగానే లాస్ట్ డేటా? మనం నిజంగానే ఆ రోజైతే వెళ్లి చేయించుకోవాలా? సో ఎంత టైంలో చేయించుకోవాలంటే మే 31 రోజైనా సరే ఏ టైమింగ్ కల్లా కూడా మనం ఎళ్లి చేయించుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానండి. అయితే మీరందరూ కూడా ఒక చేయాల్సిన పనేంటి అనుకున్నట్లయితే మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ఛానెల్ వస్తాయి మనదే కాబట్టి సో మీరందరూ కూడా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ రావాలనుకున్నట్లయితే మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇంకా తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోస్‌ని లైక్ అయితే చేయండన్నమాట. మన వీడియో లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా ప్రతి చిన్న అప్డేట్ కూడా వీడియోస్ రూపంలో అయితే చేసి మీకు తీసడానికి ట్రై అయితే చేస్తాను. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసి వీడియో స్టార్ట్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈ సర్వేకి లాస్ట్ డేట్ ఎప్పుడని అడుగుతున్నారనమాట. అయితే అసలు ఈ సర్వేకి అనేది లాస్ట్ డేట్ అంటూ కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా అఫీషియల్‌గా అయితే మనకి ఎలాంటి ఆర్టికల్‌లో గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. సో అయితే మనకి అక్కడ మరి ఎందుకు ఈ యొక్క లాస్ట్ డేట్‌ని రేపు అంటే మే 31 అని చెప్తున్నారంటే అనుకున్నట్లయితే, మనకి గ్రామ వార్డు సచివాలయాలకి వాళ్ళకి సంబంధించి గ్రూప్స్‌లోని ఈ సర్వేని మే 31 లోపు కంప్లీట్ చేయండి. డేటాని సబ్మిట్ చేయండి అని చెప్పేసి మెసేజ్ వచ్చిందనమాట. ఓకేనా. అంటే రేపు మే 31 రోజు కల్లా కూడా కంప్లీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు దీనికి సంబంధించి సీరియస్‌గా తీసుకున్నారనమాట యాక్షన్ వచ్చేసరికి. సో దాన్ని బట్టి అయితే మనకి రేపైతే జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి 100% రేపటితో సచివాలయం వాళ్ళు క్లోజ్ చేసేస్తారా? ఈ సర్వే అనుకున్నట్లయితే క్లోజ్ చేయరండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళకి సంబంధించి నేమ్స్ అయితే రాలేదన్నమాట. అలాగే చాలా మందికి వచ్చేసరికి ఒక ఫీజ్ రిసిప్ట్‌లు కూడా లేవు. కాలేజ్‌కెళ్దామన్నా సరే కాలేజ్ ఓపెన్‌లో లేవు కాబట్టి నో డ్యూ రిసిప్ట్‌లు కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారన్నమాట. సో ఇలాంటి కేసెస్‌లో ఏం జరుగుతుంది అనుకున్నట్లయితే సర్వే అనేది ముందుకైతే వెళ్ళడం లేదు. చాలా మందికి నేమ్స్ రాలేదు. ఇంకా చాలా మందికి కాలేజెస్ అనేవి ఓపెన్‌లో లేవన్నమాట. సో వాళ్ళకి కూడా సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళైతే వెతుకుతున్నారు. సో సచివాలయంకి రేపటితో సర్వే క్లోజ్ అయిపోతుందంటే, రేపటితో అయితే క్లోజ్ అయితే అవ్వదండి. సో రేపు మనకి సచివాలయం వాళ్ళకి మాక్సిమం 100% ఆళ్ళకి మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఎక్స్టెండ్ అయింది. సో పలానా తారీఖులోపు మళ్ళీ పూర్తి చేయడానికి ట్రై అయితే చేయండి అని చెప్పేసి సో వాళ్ళకి వస్తుందన్నమాట. అయితే అఫీషియల్‌గా డేట్ డిక్లేర్ చేయలేదు. బట్ సచివాలయం వాళ్ళకి మాత్రం పలానా టైంలోపు సర్వేని పూర్తి చేయండి అని చెప్పేసి ఒక డెడ్‌లైన్ టార్గెట్ పెట్టారన్నమాట. అయితే ఆ డెడ్‌లైన్ టార్గెట్ కూడా మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేస్తారు. వీలైనంత వరకు కూడా జూన్ ఫస్ట్ వీక్, జూన్ 10థ్ ఆ టైం వరకు మనకి ఎక్స్టెండ్ చేసి, సో, ఆలోపు చేస్తారనమాట. ఆ లోపల మీకు కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒకసారి వెళ్ళండి. లేదనుకున్నట్టయితే కనీసం మీ మేనేజ్‌మెంట్ అన్నా సరే మీ కాలేజ్‌కి వస్తుంటారు కాబట్టి, అప్పుడు కన్నా సరే మీరు కాలేజ్‌కైతే వెళ్లి మీ ఫీజ్ రింబర్స్‌మెంట్ యొక్క సర్వేని పూర్తి చేసుకుంటారు. మీ సచివాలయంకైతే వెళ్లి సో, ఆ విధంగాన సర్వేని అయితే పూర్తి చేసుకోండి. సో, ఇన్ కేస్ మీ దగ్గర ఖచ్చితంగా కూడా రిసిప్ట్‌లు ఉన్నాయనుకున్నట్లయితే రేపే వెళ్లి సర్వేని అయితే పూర్తి చేసుకోండి. ఓకేనా? ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో, వీలైనంత వరకు కూడా రేపే వెళ్లి ఆ సర్వేని ఏదో పూర్తి చేసుకోండి. సో, ఇదే విధంగా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి. సో, మీ దగ్గర రిసిప్ట్స్ ఉంటే రేపే వెళ్లి చేసుకోండి. రిసిప్ట్స్ లేదు, నేమ్ రాలేదు. ఇలాంటి కేసుల్లో న్యూ డ్యూ సర్టిఫికేట్ కోసం కాలేజ్‌కెళ్తే కాలేజ్ లేదు. అట్లాంటి కేసెస్‌లో సో, మీరు వెయిట్ చేయండి. మీకు ఖచ్చితంగా అందరికి ఎక్స్టెండ్ అయితే అవుతుంది. బట్ ఉన్నవాళ్ళు మాత్రం పక్కా రేపు చేయించుకోండి. లేని వాళ్ళు ఏదో కారణం చెప్పుకుంటారు. ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని చేసుకోకపోతే సో, ఇక్కడ మనకు ప్రాబ్లమ్ అయిపోతుంది గదా! ఓకే. లేని వాళ్ళకంటే వేరే ఆప్షన్ లేదు. ఉన్నవాళ్ళైనా సరే ఖచ్చితంగా నీట్‌గా వెళ్లి చేసుకోండి. రేపు మనకి సచివాలయం ఒక 4 వరకు అయితే ఉంటుంది కాబట్టి, సో, మీరు రేపు 3 లోపు ఓకే. 11 నుంచి 3 లోపు ఎప్పుడైనా వెళ్లి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో అయితే మీరు ఈ యొక్క సర్వేని పూర్తి చేసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.